సి. లలిత గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. బాబుకు ఒంట్లో బాలేదండి. 2 రోజుల నుంచి జలుబుగా ఉంటోంది. ఒకసారి డాక్టర్ దగ్గరకు తీసుకువెడితే మంచిదేమో అంది వనజ కంగారుగా ఆఫీస్‌కు తయారవుతున్న భర్తతో. బాబుకు జలుబుగా ఉంటే నాకు చెప్పడం ఎందుకు? మన వీధి చివరిలో డాక్టర్ మంజరి నర్సింగ్ హోమ్ ఉంది. దగ్గరే కదా! ఒకసారి తీసుకువెళ్ళి ఆవిడకు చూపించు. నేను సాయంత్రం వచ్చేసరికి ఆలస్యం అవ్వచ్చు అంటూ కంగారుగా వెళ్ళిపోయాడు శేఖర్. డాక్టర్ మంజరి నర్సింగ్ హోమ్‌ను గురించి తను వింది. డాక్టర్ చాలా మంచిదని, పిల్లల విషయంలో చాలా శ్రద్ధగా, ఓర్మితో చూస్తుందనీను. త్వరగా పని ముగించుకొని ఇంటికి తాళం వేసి 2 ఏళ్ల బాబును తీసుకొని నర్సింగ్ హోమ్‌కు బయలుదేరింది. భర్త చెప్పినట్లు అట్టే దూరం లేదు. పైన నేమ్ ప్లేట్ మీద డాక్టర్ సి. మంజరి ఎంబీబీఎస్, ఎండీ చిన్నపిల్లల వైద్యులు అని ఉంది. వెయిటింగ్ రూమ్‌లోకి వెళ్ళేసరికి అక్కడ అప్పుడే చాలామంది ఉన్నారు. తన రాక అక్కడ ఉన్న అటెండర్‌తో చెప్పి ఒక పక్క బెంచి మీద పిల్లవాడిని ఒడిలో ఉంచుకొని కూర్చుంది. కొంచెం సేపటికి మెల్లో స్టెతస్కోపు, పైన ఓవరాల్‌తో ఆకర్షణీయంగా, నాజూకుగా ఉన్న ఒక యువతి, ఒక పెద్దావిడని మర్యాదగా సాగనంపుతూ హాలులోకి వచ్చింది. పెద్దావిడ వెళ్ళిన తర్వాత హాలులో కూర్చుని ఉన్న అందరి వైపు చూస్తూ చిరునవ్వుతో పలకరించి లోపలికి వెళ్ళిపోయింది. వనజకు ఆ యువతిని చూడగానే ఆవిడే డాక్టర్ మంజరి అని అర్థమైంది. ఇంత చిన్న వయసులో ఈవిడ స్పెషలిస్టా అని ఆశ్చర్యపోయింది. ఆ అందమైన ముఖాన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది వనజకు. పేరు సి. మంజరి. నాతో 10 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియేట్ చదివిన మంజరి, ఈ డాక్టర్ మంజరి ఒకటి కాదు గదా! మొహంలో పోలికలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. అయినా పోలికలు ఉన్నంత మాత్రాన ఈవిడ నా క్లాస్‌మేట్ మంజరి ఎలాగవుతుంది? ఈవిడ ఎండీ చేసి చైల్డ్ స్పెషలిస్ట్ అయింది. అదేమో ఇంటర్‌లోనే చదువు మానేసి పెళ్లి చేసుకోవాలని ఉబలాట పడేది. అటువంటి ఆ మంజరి, ఈ డాక్టరు మంజరి ఒకటే అనడానికి ఆస్కారం లేదు అని మనస్సును సమాధానపరుచుకోవడానికి ప్రయత్నించింది. కానీ డాక్టరు ముఖంలో ఉన్న చురుకుదనం, ఎదుటివారిని ఆకర్షించే అందం చూడగానే తన చిన్ననాటి స్నేహితురాలేననే నమ్మకాన్ని తోసివేయలేకపోయింది. ఈ విధంగా ఆలోచిస్తుంటే తన చిన్ననాటి మంజరితో స్నేహం, తను గడిపిన రోజులు ఒక్కొక్కటే జ్ఞాపకానికి వచ్చాయి. అందులో తమిద్దరి మధ్య ఒకనాడు కాలేజీలో జరిగిన సంభాషణ తన స్మృతి పథంలో మెరిసింది. మన కొత్త కెమిస్ట్రీ లెక్చరర్ పాఠాలు బాగా చెప్తున్నారు గదే! కెమిస్ట్రీ క్లాసులు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి అంది మంజరి తన క్లాస్‌మేట్ వనజతో. ఓహో! మొన్నటి వరకు కెమిస్ట్రీ అంటేనే తలనొప్పి అని, ఆ సబ్జెక్ట్ వట్టి బోర్ అనేదానివి. ఇంతలో నీకు కెమిస్ట్రీ అంటే ఇంత ఆసక్తి కలిగిందా? ఆశ్చర్యంగా ఉందే! ఇంతకీ నీకు ఆ పాఠాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా? లేక ఆ లెక్చరరే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారా? అంది వనజ. పోవే! ఎప్పుడు నీకు అన్నీ అనుమానాలు, ఆశ్చర్యాలే. హఠాత్తుగా సబ్జెక్ట్‌లో ఆసక్తి కలగకూడదా ఏమిటి? అవును, నువ్వన్నట్లు లెక్చరర్ కూడా చాలా అందంగా ఉన్నాడు కదే! క్లాస్‌లో కూర్చొని అతని పాఠాలు వినకపోయినా అతన్ని చూస్తూ కూర్చుంటే ఇట్టే టైం గడిచిపోతోంది గదే! మంచి స్టైలిష్ లెక్చరర్ అంది మంజరి. నీ మొహం! నువ్వు చదివేది ఇంటరు. నిన్ను మీ వాళ్ళు బాగా చదువుకొని బాగుపడతావని కాలేజీకి పంపిస్తున్నారు గానీ, లెక్చరర్ల అందాన్ని వల్లివేయడానికి కాదు. అది సరేలేవే! నువ్వు చూసావా? ఈ కొత్త లెక్చరర్ సిగరెట్ ఎంత నాజూగ్గా కాలుస్తాడో! రియల్లీ వండర్‌ఫుల్ స్టైల్. అతను సిగరెట్టు కాల్చడం ఎప్పుడు చూసావు? అయితే అతన్ని క్లాస్‌లోనే గాక పైన కూడా చూస్తున్నావన్నమాట అంది వనజ. స్టాఫ్ రూమ్ మన వెయిటింగ్ రూమ్ క్రిందనే కదే! మన రూమ్‌లోకి వస్తూ అనేకసార్లు చూశాను. అది సరే గానీ నేనొకటి చెప్పనా? మనం ఈ చదువంతా చదివి ఏం ఉద్ధరించాలి చెప్పు? ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే కదా! ఏదో ఒక చెత్త డిగ్రీ చేతికి వస్తే, పెళ్లయిన తర్వాత వచ్చే మొగుడు నీకీ డిగ్రీ ఉంది కదా! ఉద్యోగం ఎందుకు చేయకూడదు? ఏదో ఇద్దరం కలిసి సంపాదిస్తే డబ్బూ కలిసి వస్తుంది. నీకు కాలక్షేపమూ ఉంటుంది అంటూ మనల్ని ఉద్యోగంలోకి తోస్తే, ఉద్యోగంలో చాకిరీ, ఇంటి చాకిరీతో మన జీవితం ఒక గాడిద జీవితంలా తయారవుతుంది. అంచేత అవును, నిన్ను కట్టుకున్న మహానుభావుడు నిన్ను ఉద్యోగంలోకి తోస్తాడని ఎలాగనుకుంటున్నావు? ఈ రోజుల్లో మగవారికి ఎక్కడ లేని అనుమానాలు, భార్య వీధిలోకి వెడితే అనుమానంతోనూ, అసూయతోనూ బాధపడే వాళ్ళే చాలామంది. పెళ్ళాం 4 గోడల మధ్య ఇంట్లో ఉండటమే వాళ్ళకు కావాల్సింది. ఒకవేళ అంత ఉదార పురుషుడే నీకు భర్తగా లభిస్తే,
నువ్వు ఉద్యోగం చేయనని చెప్తే ఎవరూ నిన్ను బలవంత పెట్టలేరు అంది వనజ. నీ అయితే గీతేలు కట్టిపెట్టి నేను చెప్తున్నది విను. నా ఉద్దేశంలో ఉద్యోగం మాట వదిలేసినా, ప్రస్తుతం మనం పడుతున్న కష్టం ఎందుకు అంటాను నేను. బెంజీన్ రింగులో ఎన్ని డబుల్ బ్యాండులు ఉన్నాయో, బొద్దింకను డిసెక్ట్ చేస్తే ఏం కనబడుతుందో, ఇవన్నీ మనకు జీవితంలో ఏమాత్రం ఉపయోగించకపోగా, ప్రస్తుతం మాత్రం మనలో ఉన్న శక్తినంతటినీ తోడి పారేస్తున్నాయి. ఈ పాఠాలన్నీ చదవలేక నా పని అవుతుందనుకో, నన్నడిగితే ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిదంటాను. శుభ్రంగా ముస్తాబై, మొగుడితో స్కూటర్ మీద షికారు వెడుతూ, సినిమాలు చూస్తూ ఉంటే అదే సుఖం, సంతృప్తి ఈ చదువులతో ఎప్పటికీ రావు. నాకు ఇలాగ జీవితం నిరర్ధకం చెయ్యాలని లేదు. త్వరగా పెళ్లి చేసుకొని సుఖపడాలని ఉంది అంది మంజరి. అయితే మీ అమ్మానాన్నలతో చెప్పు, పెళ్ళికి ఏర్పాటు చేస్తారు అంది వనజ. చెప్పి ఉందినే. కానీ నాకు లైన్ క్లియర్ అవ్వలేదు కదే. మా అక్క ఉంది చూశావా? మా నాన్న ఎన్ని సంబంధాలు తెచ్చినా ఒక్కదానికి ఒప్పుకోవడం లేదు. మొన్నటికి మొన్న ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి ఒక పెద్ద కంపెనీలో ఆఫీసరుగా ఉంటున్నాడుట. ఎంత బాగున్నాడనుకున్నావ్? నేనే కనుక అతని ఎదురుగా కూర్చుని ఉంటే తక్షణం ఒప్పేసుకుని ఉందును. కానీ మా అక్క చూశావూ? ఒట్టి మొద్దవతారం. వాళ్ళు కట్నం అడిగారట. నాన్న కట్నం ఇస్తే మాత్రం నేను ఈ పెళ్లి చేసుకునేది లేదు అని చెప్పింది. అయినా నాకు తెలియక అడుగుతాను. మా నాన్న కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే దీనికెందుకే ఆ గొడవ? అది పెళ్లి చేసుకోదు, నన్ను చేసుకోనివ్వదు. చూశావూ? ఇది నా పూర్వజన్మ సుకృతం. పోనీ నేను వెళ్ళి మీ నాన్నగారితో చెప్పనా? మీ మంజరికి త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంది. అది ఒక అబ్బాయిని ఇష్టపడుతోంది. అంచేత దాని పెళ్లి కుదిర్చే ఏర్పాటు చేయండి అని అంది వనజ. చెంపావు పో. ఆ మాట విన్నారంటే మా నాన్న నన్ను బతకనివ్వరు. అయినా నా సంగతి నీకెందుకు? నీ గొడవ నువ్వేడుద్దు. మహా పెద్ద చదువులు చదివి ఏం ఒరగబెడతావో నేను చూస్తానుగా అంది మంజరి. బాబు ఒడిలో నిద్రలో ఉంటే తన మనస్సు 10 సంవత్సరాలు వెనక్కిపోయి చిన్ననాటి జ్ఞాపకాలను వల్లెవేస్తూ ఉండగా అటెండర్ తన నెంబరు పిలవడంతో ఈ లోకంలోకి వచ్చింది వనజ. కంగారుగా బాబుని భుజం మీద వేసుకుని డాక్టర్ గదిలోకి వెళ్ళింది. డాక్టర్కి నమస్కారం చేసి ఆవిడ చూపిన స్టూలు మీద బాబుతో కూర్చుంది. ఏవమ్మా, ఏమైంది బాబుకు? కొద్దిగా ఒళ్ళు వేడిగా ఉందే, ఎప్పటినుంచి? అని డాక్టర్ అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానమివ్వక ఆవిడనే తదేకంగా చూస్తూ, ఈవిడ మాట కూడా తన స్నేహితురాలు మంజరి మాటలాగే ఉంది. ఈవిడ అదే అయ్యుంటుంది అడిగేస్తేనో అని ఆలోచిస్తోంది వనజ. తను అడిగిన ప్రశ్నలకు సమాధానం రాకపోయేసరికి, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? చూడమ్మా, పైన ఇంకా చాలామంది ఉన్నారు గదా, చెప్పండి. బాబుకి జ్వరం ఎప్పటి నుండి ఉంది? అంది డాక్టర్. ఆ మాటకు వనజ కంగారుపడి, క్షమించండి డాక్టర్ గారు, బాబుకి 2 రోజుల నుండి జలుబుగా ఉంది. ఈరోజు కొంచెం టెంపరేచర్ కూడా వచ్చింది. ఏమీ తినడం లేదు, పాలు కూడా తాగడం లేదు. భయంగా ఉందండి అంది వనజ. ఏం పర్వాలేదమ్మా, ఇది మామూలు జ్వరమే. మందు రాస్తున్నాను. దీన్ని 6 గంటలకొకసారి బాబుకు పట్టండి. రేపు ఈ పాటికి తగ్గిపోతుంది. 2 రోజుల తర్వాత ఒకసారి వచ్చి చూపించండి. చాలా థాంక్స్ అండి. డాక్టర్ గారు, మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఉంది. దానికేం, అడగండి. మీరు గుంటూరులో ఎప్పుడైనా ఉన్నారా? అక్కడ కాలేజీలో గానీ చదివారా? ఆ! గుంటూరులో 10 సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఉద్యోగంలో ఉండేవారు. నేను అక్కడ ఇంటర్మీడియేట్ చదివాను. ఏం? ఎందుకు? మీకు ఇంటర్‌లో ఒక స్నేహితురాలుండేది, వనజ అని. మీరిద్దరూ చాలా క్లోజ్‌గా ఉండేవారు. అది మీకు జ్ఞాపకం ఉందా? వనజా? అది జ్ఞాపకం లేకపోవడం ఏమిటి? ఎప్పుడూ చదువు మీదే దాని ధ్యాస. ఎప్పుడైనా సినిమాకి రమ్మన్నా ఏదో టైమంతా వృధా అయిపోతున్నట్లు బాధపడుతూ ఉండేది. ఐఏఎస్ పాసయ్యి కలెక్టర్ అవ్వాలని పట్టుదలతో ఉండేది. మార్కులు కూడా బాగానే వచ్చేవి. దాని మార్కులు, దాని చదువు చూస్తే దాని మీద నాకు ఒక విధంగా అసూయ కూడా ఉండేది. మా నాన్నగారికి బదిలీ అవ్వడంతో గుంటూరు వదిలి వచ్చేయడం వల్ల దానిని మళ్ళీ కలవడం కుదరలేదు. వనజ మీకు తెలుసునా? ఇప్పుడది ఎక్కడ ఉంది? అంది డాక్టర్ మంజరి. ఆ వనజను నేనే అంటే మీరు, అదే, నువ్వు నమ్మగలవా మంజరి? అంది వనజ. ఏమిటి? నువ్వు వనజవా? ఎంతకాలానికి మళ్ళీ కలుసుకున్నాం? నాకు చాలా ఆనందంగా ఉందే. ఏమే, నువ్వు చాలా మారిపోయావే. కొంచెం ఒళ్ళు చేశావు. నిన్ను ఆనవాలు పట్టలేకపోయానే. ఐయామ్ సారీ. మనం తీరిగ్గా మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ పేషెంట్లు వెళ్ళని. బాబుని పక్క గదిలో పడుకోబెట్టు. త్వరగా పని ముగించుకొని వస్తాను అంది మంజరి.
పేషెంట్లందరూ వెళ్ళగానే ఎవరినీ లోపలకు పంపవద్దని నర్సుకి చెప్పి మంజరి వనజతో, "ఇప్పుడు చెప్పు, మనం కలిసి ఇంచుమించు 10 సంవత్సరాలయింది కదే! మీ వారు ఏం చేస్తున్నారు? బాబు ఒక్కడే నా సంతానం. ఎంతకాలమైంది నీకు పెళ్ళయి? నువ్వు ఉద్యోగం చేస్తున్నావా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది మంజరి. వనజ మెల్లిగా నవ్వుతూ, "అన్నీ ఒకసారే అడిగితే ఎట్లాగే? నాకు కూడా మాట్లాడడానికి టైమియ్యవే. మా ఆయన ఇక్కడ స్టీల్ ప్లాంట్‌లో ఇంజినీరు. నాకు 2 పిల్లలు. పాపకు 5 ఏళ్ళు, ఒకటో తరగతి చదువుతోంది. ఆ తర్వాత ఈ బాబు. మేం వైజాగ్ వచ్చి 4 ఏళ్లయింది. నా సంగతికేం గాని, నీ సంగతి చెప్పు. మనం ఇంటర్ చదువుతున్న రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండక, ఈ చదువులెందుకు అనేదానివి. ఇంత పెద్ద చదువు చదివి స్పెషలిస్టు ఎలాగయ్యావే? నిన్ను చూడగానే ఆనవాలు పట్టగలిగాను. కానీ, నీ అప్పటి మాటలు జ్ఞాపకం వచ్చి, నువ్వు ఆ మంజరివి అయి ఉండవని అనుమానం వచ్చింది. ఏమిటి, నువ్వు ఆ మంజరివేనా? ఆ! నేను ఆ మంజరినే. అప్పటి ఆ ఆలోచనలు, నీతో మాటలు నాకు పూర్తిగా జ్ఞాపకం ఉన్నాయి. అవన్నీ ఆ వయస్సు అజ్ఞానం. దానికి ఆ వయసులో చూపే సగటు సినిమాలు, చదివే చెత్త సాహిత్యం పగటి కలల ఒరవడిలో వీర విహారం చేయడానికి దోహదం చేస్తాయి. అదొక క్రేజ్. ఆ క్రేజ్‌లో పడి సగటు అమ్మాయిలు తమ జీవితాలను నిరర్థకం చేసుకుంటున్నారు. మన అదృష్టాలు బాగుండి మనం ఆ వలయాలలో చిక్కుకోలేదు. అందుకు మన గృహ వాతావరణం కారణం. ఏమోనే, అప్పటి నీ కబుర్లు వింటుంటే నాకు నిజంగా భయంగా ఉండేదనుకో. ఒక్కోసారి మీ అమ్మగారికి నీ గురించి చెబుదామని అనిపించేది. అదేవిటే, నేను కాలేజీ హీరోలను గురించి మాట్లాడుతూ ఉండినా, వచ్చిన తుక్కు సినిమాలన్నీ నువ్వు వచ్చినా రాకపోయినా చూస్తూ ఉండినా, చదువులో బాగానే ఉండేదాన్ని కదే! ఆ మాటకొస్తే అప్పుడప్పుడు నీకన్నా నాకు మంచి మార్కులు వస్తూ ఉండేవి. జ్ఞాపకం ఉందా? మనం ఇంటర్ పరీక్షలు రాసిన వెంటనే మా నాన్నగారికి బదిలీ అయ్యి, మేము గుంటూరు నుంచి వెళ్ళిపోయాము. తర్వాత ఇంటర్ రిజల్ట్స్ రావడం, మనిద్దరం ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వడం నీకు తెలిసిందే. నాన్నగారి ప్రోత్సాహం వల్ల మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్షకు కూర్చోవటం, సీటు రావడం, ఎంబీబీఎస్ చదవడం, దాని తర్వాత ఎండీ, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయనుకో. మా నాన్న రిటైర్ అయిన తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యారు. మా అన్నయ్య ఎలాగా అమెరికాలో ఉన్నాడు గదా అని, నేను మా నాన్న, అమ్మ దగ్గర ఉందామని ఇక్కడే ప్రాక్టీస్ పెట్టాను. ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాను కాబట్టి నిన్ను చూడగలిగాను" అంది మంజరి. "అవును, మీ అక్క ఏం చేస్తుంది? పెళ్లి చేసుకుందా?" అడిగింది వనజ. "ఆ! పెళ్లి అయింది. దాని సంగతి నీకు తెలుసుగా. కట్నం ఇస్తే పెళ్లి చేసుకోనని మా నాన్నకి ఖచ్చితంగా చెప్పేది. కట్నం లేకుండా ఏ మగధీరుడు ముందుకు వస్తాడు పెళ్లి చేసుకోవడానికి? ఇద్దరూ ఒకే చదువు చదివి ఉద్యోగాలు చేస్తున్నా, అబ్బాయికి కట్నం వస్తే గాని పెళ్లికి అంగీకరించని రోజులు ఇవి. మా అక్కయ్య పట్టుదల మా తల్లిదండ్రులకు పెద్ద సమస్య అయిందనుకో. ప్రతిరోజూ దాని పెళ్లి విషయంలో ఇంట్లో పెద్ద రభస అయ్యేది. నాకు కట్నం ఇవ్వగల శక్తి ఉంది. నేను చూసిన సంబంధం నీకు నచ్చితే చేసుకో, నచ్చకపోతే మానెయ్యి. అంతేగాని కట్నం గొడవ నీకెందుకే అని నాన్న ఎంత చెప్పినా ససేమిరా అలా వీల్లేదంటూ తన పట్టుదల విడవలేదు. ఇక దానికి పెళ్ళయ్యే యోగం లేదని మా తల్లిదండ్రులు బాధపడుతూ ఉండేవారు. ఆ సమయంలో ఒక మహానుభావుడు ముందుకు వచ్చి కట్నం లేకుండా అక్కను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. కుర్రవాడు మంచివాడు, కుటుంబం మంచిది. కానీ చేసే ఉద్యోగం మాత్రం అంతంతది. అటువంటి చిన్న ఉద్యోగాలు చేసేవారు మాత్రం కట్నం పుచ్చుకోవడం లేదా అని సమాధానపడి, అబ్బాయిని గురించి వాకబు చేసి, ఏ చెడు అలవాట్లు లేవని, బుద్ధిమంతుడని తెలుసుకొని పెళ్లి నిశ్చయించారు. పెళ్ళైన తర్వాతనే అక్క కష్టాలు మొదలయ్యాయి. మా అక్కని గురించి నీకు తెలుసుగా. ఎప్పుడూ ఏదో బొమ్మలు గీస్తూ ఉండేది. మెల్లిగా ప్రావీణ్యం అలవడి, శ్రద్ధతో తన మనస్సును చిత్రలేఖనం మీద లగ్నం చేస్తూ, కృషితో చిన్న ఆర్టిస్టుగా తయారైంది. కానీ, ఈ ఉత్సాహానికి పెళ్లి అడ్డు తగిలింది. పెళ్ళైన కొత్తలో దాని భర్త, అదే మా బావగారు, దీని వ్యాపకాన్ని చూసి చూడనట్లు ఊరుకున్నా, తర్వాత ఎత్తి పొడవడం మొదలుపెట్టాడు. అస్తమానం పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ కూర్చోపోతే ఏదైనా ఉద్యోగంలో చేరకూడదూ? నా ఒక్కడి సంపాదన ఇద్దరి భారాన్ని మోయలేదు. ఇదివరలో నేనొక్కడినే కాబట్టి రాజాలా బ్రతికేవాడిని. ఇప్పుడు ఈ రాణిగారిని కూడా పోషించాలి కదా! దీనికి మీ నాన్న నాకు ఏమీ ఆస్తి ధారాదత్తం చేయలేదు. నేను నా సరదాలు ఎన్ని తగ్గించుకున్నా నేను సంపాదించింది మనకిద్దరికీ సరిపోవటం లేదు. అంచేత నువ్వు కూడా ఉద్యోగంలో చేరితే బాగుంటుంది అంటూ రోజూ సాధిస్తూ ఉండేవాడు. నేను చదివిన బీఏకి ఏం మంచి ఉద్యోగం వస్తుందండి? అయినా నాకు ఉద్యోగం చేయాలని లేదు. నా ప్రస్తుత హాబీలో నాకు సంతృప్తి ఉంది. ఆ మాత్రం డబ్బు దీనివల్ల సంపాదించలేకపోను.
నన్ను బలవంతంగా ఉద్యోగంలోకి గెంటకండి అని మా అక్క ఎంత ప్రాధేయపడినా అతను వినిపించుకోలేదు. ఇక్కడ నేనొకటి చెప్పనా? మా బావగారు మామూలు మనిషి. మనకంటే ఎదుటివారిలో ఏదైనా ప్రత్యేకత ఉంటే దాన్ని పొగడడం మాట అటు ఉంచి, కించపరచడం, హేళన చేయడం మనలో సర్వసాధారణం. ఎదుటివారు మన దగ్గర వారైతే ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. అదే తన భార్య అయితే ఇక మగవాడికి పట్టపగ్గాలే ఉండవు. ఇది అజ్ఞానమను, అసూయ అను, ఉక్రోషం అను ఏదైనా తను చేయలేని పని అందులో కాస్త గుర్తింపు కలిగేది తన భార్య చేస్తోంది అంటే సగటు మగవాడి మనస్సంక్షోభం ఒక విధంగా అతన్ని రగిల్చేస్తూ ఉంటుంది. దానికి ఉపశమనం తన భార్య చేసే పనికి అడ్డంకులు కలిగిస్తేనే కలుగుతుంది. అదే మా బావగారు చేసిన పని. బలవంతంగా దాన్ని చిన్న ఉద్యోగంలో చేర్పించగలిగాడు. దాని ఉద్యోగం వల్ల కుటుంబానికి ఏమీ పెద్ద లాభం కలుగకపోయినా, అతను మాత్రం ఏదో ఘనకార్యం సాధించిన వాడిలా ఫీలయ్యాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత మా అక్క ఏదో పోగొట్టుకున్న దానిలా తయారైంది. బొమ్మలు గీయడం మీద ఆసక్తి మాట ఏమైనా, అసలు టైం అనేదే దొరకక పూర్తిగా మానేసింది. ఏదో అలా యాంత్రికంగా రోజులు వెళ్లదీస్తోంది. దీనికంతటికీ కారణం ఎవరంటావ్? అదే. మా నాన్న మాట విని ఆయన హోదాకు తగిన కట్నమిచ్చి తెచ్చిన సంబంధం చేసుకుని ఉంటే దానికి ఈ కష్టాలు ఉండకపోవును. పెద్ద ఉద్యోగం చేస్తున్న వాడికి తన భార్యను చిన్న ఉద్యోగంలో చేర్పించాలని ఉండదు. అది అతనికి చిన్నతనంగా ఉంటుంది. అంచేత మా అక్క ఇంట్లో కూర్చొని తన చిత్రలేఖన వ్యాసంగంలో ఆనందంగా కాలం గడిపే అవకాశం ఉండేది. దాని కర్మ అలాగే ఉంటే ఎవరేం చేస్తారు? కట్నం ఇస్తే పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చుంది. పూర్వజన్మ సుకృతం అంటారు చూడు అది. మా అక్క విషయంలో నిజమైంది. అది సరే వనజ, మనం చదువుకుంటున్న రోజుల్లో నువ్వు బాగా పెద్ద చదువు చదివి పెద్ద ఉద్యోగం చేయాలి అనే పట్టుదలతో బాగా మార్కులు తెచ్చుకుంటూ కష్టపడి చదువుతూ ఉండేదానివి గదా! ఇదేమిటే ఇంత త్వరగా పెళ్లి చేసుకొని చదువుకు స్వస్తి చెప్పావు? అంది మంజరి. మీ అక్క విషయంలో పూర్వజన్మ ఫలమో, సుకృతమో అన్నావు చూశావా? నేను నా విషయంలో అంత మాట అనను గాని, జీవితంలో మనం అనుకున్నవన్నీ జరిగితే చిత్రమేముందే? నాలాటి స్త్రీలు లోకంలో చాలామంది ఉంటారు. ఎక్కడో ఏ కొద్ది మందికో తప్ప అమ్మాయిలకి చిన్నతనం నుండి అబ్బాయిలతో సమానంగా చదవాలని, పోటీ చేయాలని, తమ తెలివితేటలతో పైకి వచ్చి మగవారితో సమానంగా, అంతకంటే ఎక్కువ హోదాలో ఉద్యోగాలు చేయాలని ఉంటుంది. కానీ ఆ అదృష్టం ఏ కొద్ది మందికో నీలాటి వారికి మాత్రం కలుగుతుంది. దీనికి ప్రస్తుతం మన సమాజంలోని సంకుచిత భావాలే కారణం. మనలాటి కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లల చదువు విషయంలో ఆడా మగా భేదాలు చూపక సమాన అవకాశం కలిగిస్తున్నప్పటికీ, కొంత పరిధి దాటిన తర్వాత మాత్రం ఆడపిల్లలు ముందుకు వెళ్ళడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహం చూపడం లేదు. చదువు ఎక్కువైన కొద్దీ సంబంధాలు దొరకడం కష్టం అవుతుందని భయం. అబ్బాయిలు తమ చదువుకు సమానమైన చదువుగల అమ్మాయిలను పెళ్లికి అంగీకరించవచ్చునేమో గాని, తమకంటే ఎక్కువ చదివిన అమ్మాయిలను వివాహం చేసుకోవడానికి అంగీకరించరు. ఈ భయం వల్లనే తల్లిదండ్రులు కూతుళ్ళ చదువును పొడిగించడానికి ఇష్టపడడం లేదు. పైగా ఎంత చదువు చెప్పించినా అమ్మాయికి తగిన కట్నం ఇవ్వకపోతే వివాహం అవ్వడం కష్టం. మధ్యతరగతి కుటుంబీకులు చదువుకు ఖర్చు పెట్టి పైన కట్నం ఇచ్చే స్తోమత లేక, విధి లేక అమ్మాయిల చదువులకు కళ్లెం వేస్తున్నారు. అయినా బాగా చదివి మంచి ఉద్యోగం చేసిన కూతురి సంపాదన తమ కష్టాలను ఆదుకోదని వారికి తెలుసు. అంచేత కొడుకును చదువులో ప్రోత్సహించి కూతురుని నిరుత్సాహపరచడంలో తల్లిదండ్రులు తప్పు చేసినట్లు భావించరు. ఈ విషయంలో వాళ్ళను తప్పుపట్టి లాభం లేదు. ఇది మన సమాజ వాతావరణం. అదే నా ఆశలకు, ఆశయాలకు అడ్డు తగిలింది. నేను బీఎస్సీ పాసైన వెంటనే మా నాన్న నాకు సంబంధాలు చూడడం ప్రారంభించారు. నేను పై చదువులు చదవాలని నా మనస్సులో ఉన్నది మా నాన్నతో అంటే, చాలామంది తల్లిదండ్రుల మాదిరి తన మనస్సులో ఉన్నది నేను నీకు చెప్పిన కారణాలతో అంత విడమరచి చెప్పకపోయినా తనను సమర్థించుకున్నారు. నేను నిస్సహాయంగా మనస్సులో ఉన్న కోర్కెలను అణగదొక్కి వివాహానికి ఒప్పుకున్నాను. సంసార యాత్రలో యాంత్రికంగా జీవితం గడుపుతున్నాను. అంటే నువ్వు నిస్సహాయంగా వివాహానికి ఒప్పుకున్నాను అనడంలో నీ చేతకానితనం బయటపడిందంటాను. నీకు పైకి రావాలనే పట్టుదల ఉన్నప్పుడు ధైర్యంగా మీ నాన్నగారితో నీ ఉద్దేశం చెప్పినట్లయితే ఆయన ఒప్పుకొని ఉందురేమో. మా నాన్నకు ఇష్టం లేనప్పుడు ఆ పని నేనెందుకు చేయాలి అని నువ్వు సరిపెట్టుకొని నీ పట్టుదలకు సడలింపు కలుగజేశావు. అది నీ తప్పు అంది మంజరి. నీకు తెలియదే, అందరూ మీ నాన్నలాంటి వారేనని నీ అభిప్రాయం. మీ నాన్నకు డబ్బే కాదు దానికి తగ్గ హోదా ఉంది.
ఆ 2 ఆయనకు తమ అమ్మాయికి కావాల్సినంత చదువు చెప్పించి, పెళ్లి చేయగలననే ధీమానిచ్చాయి. మా నాన్నకు నాతో బాటు ఇంకో ఇద్దరు కూతుళ్ళున్నారు. ఆయన ఆగర్భ శ్రీమంతులు కారు. అంచేత ఆయన ఆలోచనలను నేను అర్థం చేసుకొని, తదనుగుణంగా నడవడానికి నిర్ణయించాను. ఇది నా నిస్సహాయతే నువ్వు ఏ విధంగా తీసుకున్నా. నేను యాంత్రికంగా సంసారం గడుపుతున్నాను అంటే, నా సంసార జీవితం కష్టాలతో నిండి ఉందనను. ఆ మాటకొస్తే మా వారు చాలా మంచివారు. నన్ను పల్లెత్తు మాటనరు. అంతేకాదు, సంసారంలో నా మాటకు విలువనిస్తారు. తనకు వీలైనంతలో ఇంట్లో నాకు సాయం చేస్తారు. ఆ విధంగా నేను అదృష్టవంతురాలిననే చెప్పాలి. కానీ నాకు పెద్ద చదువు చదవలేకపోయాననే నిరాశ మిగిలిపోయింది. అది ఒక పెద్ద లోటు కింద కాకపోయినా, నేను ఈ విషయంలో బాధపడుతూనే ఉంటాను. పెళ్ళైన కొత్తలో ఈ బాధ మరీ ఎక్కువగా ఉండేది. క్రమేణా సంసారం పెరుగుతున్న కొద్దీ అది కొంచెం దూరం అవుతూ ఉంది. ఈ స్థితిలో ఉన్నది నేనొక్కతనే కాదు, నాలాటి వారు చాలామంది ఉన్నారు అనే భావన కూడా నాలోని నిరాశావాదానికి స్వస్తి పలుకుతూ ఉంది. కానీ ఒక్కటి చెప్పమంటావా? నిన్ను ఈరోజు చూసిన తర్వాత నీ ముఖంలో కనిపించే సంతృప్తి, వెలుగు చూడగానే నేను జీవితంలో ఏదో పోగొట్టుకున్నాననే భావం కలిగింది. ఇది నీ మీద కలిగిన అసూయ కాదు, నా పట్ల కలిగిన సెల్ఫ్ పిటీ అంది వనజ. నేను నిన్ను అర్థం చేసుకోగలనే వనజ. మనం చదువుకునే రోజుల్లో నీలో నాకు కనబడిన ఉత్సాహం, పట్టుదల, వీటికి తోడు నీ తెలివితేటలు నిన్ను ఒక ఉన్నత పదవిలో కూర్చోబెడతాయని నేను అనుకుంటూ ఉండేదాన్ని. నీ గురించి మా నాన్నగారితో అనేకసార్లు చెబుతూ ఉండేదాన్ని. కానీ నువ్వన్నట్లు జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు. పోతే ఇప్పుడు నువ్వు జీవితంలో అమూల్యమైన దాన్నేదో పోగొట్టుకున్నానని బాధపడనక్కరలేదు. ఉద్యోగం చేస్తున్న స్త్రీలందరూ సుఖ సంతోషాలలో ఓలలాడుతున్నారని నువ్వు అపోహ పడనక్కరలేదు. కష్ట సుఖాలు ఏ జీవితంలోనైనా ఉంటాయి. డాక్టర్‌గా నేను చేస్తున్న పని నాకు పూర్తిగా సంతోషాన్నిస్తోందని అనుకోకు. నాకు జీవితంలో ఏదో కోల్పోయానని మధ్య మధ్య అనిపిస్తూ ఉంటుంది. జీవితమే అంత. మనకు ఉన్నదానికంటే ఎదుటి వ్యక్తికి ఉన్నదాని మీదే ఆసక్తి, మెప్పు కలుగుతాయి. దానితో అది మనకు లేదే అనేది అసంతృప్తితో మనకు మన జీవితంలో ఏదో పెద్ద లోటు కనబడుతుంది. నా డాక్టర్ జీవితంలో నీకు ఏదో గొప్ప కనబడితే, నీ సంసార జీవితం, నీ పిల్లలను చూస్తే నేను ఏదో కోల్పోయానని నాకు అనిపిస్తోంది అంది మంజరి. అవును, నువ్వు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? మీ తల్లిదండ్రుల మాట నువ్వు వినడం లేదనుకుంటాను. నా పెళ్లి విషయంలో మా వాళ్ళకు కంగారుగానే ఉందే. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళవుతున్నారు కదా! మా అన్నయ్య కూడా అమెరికా నుంచి ఆ విషయం రాస్తున్నాడు. అమెరికాలో మన ఇండియన్ డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడని, నాకు ఇష్టమైతే అతనితో మాట్లాడతానని, పెళ్లైన తర్వాత అతను ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడనిను. అయితే ఇంకనేం? ఎందుకు ఒప్పుకోకూడదు? భార్యాభర్తలిద్దరూ కలిసి పనిచేస్తే మీ ప్రాక్టీసు 3 పువ్వులు 6 కాయలుగా అవదుటే? నిజమే, అవ్వవచ్చు. కానీ నాకు డాక్టర్‌ని చేసుకోవాలని లేదే. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు ఉద్యోగస్తులైతే వారికి ఒకరి నుండి ఒకరికి అనేక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదీ కాక వారి పిల్లల అభివృద్ధికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇద్దరిదీ ఒకే లైన్ అయితే వారిద్దరి ఇగోల సంఘర్షణ వల్ల సంసారంలో శాంతి కరువవుతుంది. సంసారంలోని సుఖ సంతోషాలకు డబ్బే ప్రధానం కాదు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని, తదనుగుణంగా తమ భావాలను మలచుకునే శక్తి ప్రధానం. ఈ అవగాహన అహంభావాలతో పోటీ పడకూడదు. అమెరికా అబ్బాయి అయితే ఈ ఇగోయిజం కొంచెం ఎక్కువ పాళ్ళల్లో ఉంటుంది. అటువంటి వారు ఏదో పెద్ద త్యాగం చేసి ఎవరినో ఉద్ధరించడానికి ఇండియాకు వచ్చినట్లు ఫీలవుతూ, తమ తోటి వారినందరినీ తక్కువ భావంతో చూడడం అలవాటు చేసుకుంటారు. అట్టి వారిలో స్వార్థపరత్వానికే చోటు ఎక్కువ. నా అభిప్రాయం తప్పు కావచ్చు, కాదనను. కానీ నాకు మాత్రం అమెరికా నుండి తిరిగి వచ్చిన అబ్బాయితో జీవితం పంచుకోవాలనే ఉద్దేశం లేదు అంది మంజరి. మా వారికి స్నేహితుడు స్టీల్ ప్లాంట్‌లో ఇంజినీర్. అతనికి ఇప్పటి వరకు వివాహం కాలేదని మా వారు చెప్పారు. మా వారితో ఆయన మా ఇంటికి 2, 3 సార్లు వచ్చారు. చాలా అందంగా ఉంటారు. నన్నడిగితే నీకు సరైన జోడు అంది వనజ. నేను నాకు సంబంధాలు చూడమని చెప్పలేదు. అది సరే గాని మీ వారిని చూడడానికి మీ ఇంటికి రమ్మంటావా? లేక ఆయనను నర్సింగ్ హోమ్‌కి తీసుకువస్తావా? అని అడిగింది మంజరి. నువ్వు మా ఇంటికి రావడమే మంచిది. నువ్వెప్పుడు వచ్చేది చెప్తే మా వారి మిత్రుడిని కూడా అప్పుడే వచ్చేలా ఏర్పాటు చేస్తాను. మీ ఇద్దరి పెళ్లి చూపులు కూడా అప్పుడే. మనం చదువుకునే రోజుల్లో నువ్వు మీ తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడ పెళ్లి చేసేసుకుంటావో అని భయపడుతూ ఉండేదాన్ని.
కానీ ఇప్పుడు నీకు మంచి సంబంధం చూసే భారాన్ని నా మీద వేసుకొని, నీ పెళ్లి నిశ్చయాన్ని మీ వాళ్ళకి తెలపాలని కుతూహలంగా ఉంది అంది వనజ. నువ్వు పెళ్ళిళ్ళో పేరయ్యా, అదే పేరమ్మవు అయ్యావని తెలిస్తే నీతో ఇంతసేపు మాట్లాడి ఉండేదాన్ని కాదు. పెళ్లి మాట సరే గాని, మీ ఇంటికి ఈ వచ్చే ఆదివారం సాయంత్రం వస్తాను. మీ ఇంట్లో రాత్రి భోజనం చేసి కాని తిరిగి రాను. మరి ఏం పెడతావో చూస్తానుగా అంది డాక్టర్ మంజరి. కథ సమాప్తం.